ఇక్కడ తర్వాత శ్లోకం ఏమంటుంది, సముపస్థితాన్ యుయుత్సూన్ స్వజనాన్ దృష్ట్వేమాన్ హే కృష్ణ మమ గాత్రాని సీదంతి ముఖం చ పరిశుష్యతి. గాత్రాని సీదంతి అంటే గాత్రములంటే ఇక్కడ ప్రసిద్ధంగా ఇంద్రియాలు. ఇంద్రియాలు సీదంతి అంటే పట్టు తప్పిపోతున్నాయట అర్జునుడికి. ఇంకా ముఖం చ పరిశుష్యతి, నోరు కూడా ఎండిపోతూ ఉందట. వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే, శరీరమునందు కంపన కలుగుతుందట. వేపథు శరీరే మే రోమహర్షశ్చ, రోమాంచం కలుగుతుందట. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే, చర్మం మండిపోతుందట. గాంధీవం చేతిలోంచి జారిపోతుందట పాపం. ఇందాక ఇదివరకు మనం చెప్పుకున్నాం, గాంధీవం ఎటువంటిది? ప్రైడ్ ఆఫ్ అర్జున. గాంధీవాన్ని ఎవరైనా ఏమన్నా అంటే చంపేస్తాడు, అవమానిస్తే తట్టుకోలేడు. తననేమైనా సరే ఏమన్నా సరే నిగ్రహించుకుంటాడు, కానీ తన గాంధీవాన్ని అంటే మాత్రం తనకు పౌరుషంతో వాళ్ళని ఎదుటి వాళ్ళని చంపేస్తానని ధర్మరాజు మీదకే దూకాడని ఇదివరకు కథ చెప్పుకున్నాం.